కాదు, ఈ కార్మికులను మభ్యపెట్టిన సంఘాలు, ఈ కార్మికులను ఇన్నేళ్లుగా మభ్యపెడుతున్న సంఘాలు. ఈ సంఘాలకు ఎన్నికలు కావాలన్నట, వాళ్లకు మాకేం విలీనం కావాలి, వాళ్ళకి ఎన్నికలు కావాలన్నట. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నా, విలీనం కావాలంటే అది బహుజన వర్కర్స్ యూనియన్ ఎజెండాతో సాధ్యమవుతుంది. ఎన్నికలు కావాలంటే, మళ్ళా అదే దళారీ వ్యవస్థ నడవాలంటే వాళ్ళతోనవుతుంది, అది మాతోని కాదు. అందుకోసమే మీరు ఆర్టీసీ కార్మికులు విలీనం చేయించి మన బతుకులు మార్చేటువంటి బహుజన వర్కర్స్ యూనియన్ వైపు ఉంటారా? లేదు అనంటే మాయ మాటలు చెప్పేటువంటి కొద్దిమంది దళారుల వైపు ఉంటారా? ఇలా తేల్చుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. సోదర సోదరిమణులారా, బహుజన వర్కర్స్ యూనియన్ జెండాను హైదరాబాద్ కాదు, రాష్ట్రమంతటా ఎగిరేపిస్తా. బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్రమంతటా కార్మికుల కోసం నిరంతరం కష్టపడేటువంటి ఒక శక్తిగా మారుస్తాం. లేదు మరి ఎట్లా మళ్ళన్నా రేపు పొద్దుగాల ఎన్నికలకు వస్తే ఎన్నికల్లో సింగిల్ పాయింట్ ఎజెండా, మాది విలీనం, వాళ్ళది ఎన్నికలు. తప్పదు, మేము ఇవే చేస్తాం, మేము ఎన్నికల్లో చేస్తామంటే ఆ ఎన్నికల్లో ఈ కార్మిక లోకంతో మిమ్మల్ని ఎట్లా ఖతం చేయాలో మాకు తెలుసు. ఆ పని చేస్తాం కూడా. ఇప్పటికైనా ఇవాళే బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిష్కరించుకొని నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకున్న సందర్భంగా నేను ఆర్టీసీలో ఉన్నటువంటి మిగతా కార్మిక సంఘాలకు అప్పీల్ చేస్తా ఉన్నా. సోదరులారా, దయచేసి ఎన్నికలు వద్దు, మనం విలీనానికి పోదాం. మీరు రండి, మీరు ముందుకు రండి, మీరు ముందుకొచ్చి మాకు ఎన్నికలు వద్దు, ఆర్టీసీ విలీనం ముద్దే అని చెప్పి మీ సంఘాల స్పష్టమైన ప్రకటన వెలువరించండి. మేము ఇప్పుడు క్లియర్గా చెప్పేసినాం. ఇంకా ఇవాళ ప్రారంభించినామంటే రేపటి నుంచి ఊపుకునేది లేదు. ఏ డిపోకి ఎట్లా పోవాలి, ఏ డిపోలు ఎట్లా ఈ బహుజన వర్కర్స్ యూనియన్ పోరాటంలో భాగస్వాములు అయితేనే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తారు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు లేని తెలంగాణనే లేదు, మీరు లేని తెలంగాణనే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది మీ వల్ల మాత్రమే సాధ్యమైంది. మరి 6 దశాబ్దాల తెలంగాణ, 69లో ఓసారి ఉద్యమం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం జరిగింది. ఇది ఉద్యమాలు జరిగినా తెలంగాణ రాలే. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ కథన రంగంలోకి దిగిందో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి గింతటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగినటువంటి ఆర్టీసీ కార్మికులు విలీనాన్ని సాధించలేమా? విలీనం అనేది చాలా చిన్న ప్రక్రియ, ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఒకవేళ విలీనానికి తీర్మానం వలన మీ సంఘమే అడ్డుందంటే ఈ సంఘాన్ని ఆడ పెట్టి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మా సంఘమే అడ్డుందంటే ఈ సంఘాన్ని ఆడ పెట్టి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామా? ఇక ఇదే కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఏమో అటు చేసిండు 19లో. కాంగ్రెస్ పార్టీ ఒకని బట్టగా ఒకడు ఎన్నికల సభలల్లా ఇప్పుడు ఓటేస్తే తెల్లారంగానే విలీనం అన్నారు, ఇప్పుడు ఓటేస్తే తెల్లారంగానే విలీనం అన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇదే
మన అంగేసుకోండు, కార్మికులు అంగేసుకొని చెప్పిండు మాటలు. 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఓ రోజు నేను సడన్ గా టీవీ ఆన్ చేస్తే ధన బ్రేకింగ్ న్యూస్లు ఆర్టీసీ విలీనమని. నిజంగా చేస్తురా ఏమరా అని చెప్పి నేను కళ్ళు కూడా తుడుచుకున్నా. మళ్ళా ఏమైంది? మళ్ళా పాత కథే. విలీనం చేసేందుకు కేబినెట్ లో తీర్మానం చేసినే కానామెట్ కాడ భూములు అమ్ముతందుకు ఇలా తీర్మానం చేస్తే రేపు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక ఫ్యూచర్ సిటీ కాడ భూములు దారాదత్తం చేసే కాడ ఇలా తీర్మానం చేస్తేనేమో ఎల్లుండి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. 3 ఏళ్ళ దీన్ని తీర్మానం చేసి 3వ ఏడాది మాసికం ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. అందుకోసమే ఎందుకు అయిపోయిందంటే సమీక్షలు అవుతున్నాయట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సన్నాసులకు పరిపాలన రాదనేది అర్థమైంది. పక్క రాష్ట్రంలో ఇట్లా చేసి పారేసారు కదా ఒకటేసారి. పక్క రాష్ట్రంలో చేసిరు కదా, ఆంధ్రప్రదేశ్లో. ఈడ మాత్రం లేదు. ఏంటంటే సమీక్షిస్తున్నాం. సమీక్ష కాదు, ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఆర్టీసీ దగ్గర ఆస్తులు లేకపోతే బాగుండే, ఎప్పుడూ అయిపోయేది. దాన్ని ఎట్లా ఖతం చేద్దామనేటువంటి ఒక కుట్ర జరిగింది దాంట్లో. ఇక ఒకటైతే మాకు అర్థమైంది, విలీనం చేసి ఈ 2 ఏళ్ళు ఉంటావా, నేను చెయ్యను అని చెప్పి మొండికేస్తే ఈ 2 ఏళ్ళే లాస్ట్. కానీ ఈ 2 ఏళ్ళే లాస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నాది. ఇది నా మాటగా కార్మికులకు చెప్పండి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వంలో 400-500 మందిని డిస్మిస్ చేసిండు. డిస్మిస్ చేస్తే ఇదే తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చిర్రు కార్మికులు. డిస్మిస్ కాబట్టి కార్మికులు వచ్చి, అన్నా చిన్న పొరపాట్లు జరిగినాయేమో అన్నా, కానీ మేము రోడ్ల మీద పడ్డామన్నా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు వస్తే 270 మంది కార్మికులను మళ్ళీ ఉద్యోగంలో పెట్టించిన. 270 మంది కార్మికులను మళ్ళీ ఆర్టీసీలో ఉద్యోగంలో పెట్టించిన తీన్మార్ మల్లన్న పట్టుబట్టిందంటే చేసి చూపెడతాడు. అలాగే ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ సమస్యలు వెతకండి, పరిష్కారాలు వెతకండి, పోరాటం మొదలు పెట్టండి.